హిందూపురంలో బాలకృష్ణ సంచలనం సృష్టించాలని కోరుకుంటున్నానంటూ చెప్తున్నారు నాగార్జున. నా మిత్రుడు అలాగే సోదర సమానుడైన బాలకృష్ణ గెలవాలనేదే నా కోరిక. ఇప్పటికే 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అనుకుంటున్నానంటూ తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం సెన్సేషనల్‌గా మారుతోంది. నందమూరి బాలకృష్ణ విజయం సాధించాలని నాగార్జున లాంటి స్టార్ హీరో విష్ చేశారు. నాగార్జున గతంలో కొన్ని రాజకీయ పార్టీలకి సపోర్ట్‌గా ఉన్నారు. కానీ ఆ పార్టీలు తమ సినిమా రాజకీయానికి సంబంధించిన విషయంలో చాలా విభేదాలు సృష్టించాయి. ముఖ్యంగా తన మిత్రుడైనటువంటి చిరంజీవి గారిని ఎంతగానో అవమానించారు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు నాగార్జున. అందుకే తన మిత్రుడైనటువంటి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలవాలని అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. నా సినిమా మిత్రులు ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి. సినిమా ఇండస్ట్రీకి మంచి జరగాలి. కాబట్టి రాజకీయం అంటే సినిమాను కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అంతేగాని వాళ్ళని శత్రువులుగా చూడడం మానేసేయండి అంటూ నాగార్జున అయితే చాలా స్ట్రిక్ట్‌గా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్యను గౌరవిస్తానని, అందుకే బాలయ్య గారు గెలవాలని కోరుకుంటున్నట్టుగా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. సో, నందమూరి బాలకృష్ణ అలాగే నాగార్జున మధ్య మంచి బాండింగ్ ఉంది. ఎంతగా అంటే బాలకృష్ణ తన కూతుర్ని నాగార్జున పెద్ద కొడుకు చైతన్యకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట. ఆ సమయంలోనే సమంతతో ప్రేమలో ఉండడం వల్ల వాళ్ళిద్దరికీ మ్యాచ్ సెట్ కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఎలాగోలా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే అలాగే కొనసాగుతోంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టే రాజకీయంగా తన మిత్రుడు గెలవాలని విష్ చేస్తున్నారు నాగార్జున.